నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు. సో అందులో కొన్ని కూడా సరిగా అమలు కావాలి ఇంతవరకు. సో అందులో భాగంగా అంటే జగన్ గారు ఉన్నప్పుడు పథకాలన్నీ మంచిగా అందరు ప్రజలకైతే టైంకి అయితే అందరికి అందాయి. బట్ ఇప్పుడు చాలామందికి అందట్లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఏమంటున్నారంటే మేము ఇస్తాము ఇవ్వము అన్నట్టు చెప్తా ఉన్నారు. సో దాని గురించి చెప్తారు. అదే పథకాలు ఎన్నికల తర్వాత కదా, ఎన్నికల ముందే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇవన్నీ. అది చేస్తాం, ఇది చేస్తాం, వాలంటీర్ని తిట్టారు, మళ్ళీ వాలంటీర్ని 10,000 చేస్తామన్నారు. సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోద్దన్నారు, మళ్ళీ వీళ్ళే మాట మార్చి మేము ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి జనాలని అబద్ధాలతోటి మెస్మరైజ్ చేసి అబద్ధాలతోటి వాళ్ళని ఓటర్స్ని భ్రమలోకి తీసుకెళ్ళి ఏదో వచ్చేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోద్దని ఒక భ్రమకు తీసుకెళ్ళి గెలిచారు. ఇవన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అనేది ఒకటొకటి ప్రూవ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంతటి ఘోరమైన అబద్ధం ఆడాడు. పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, దానికి కారకులు వాలంటీర్సు, నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ పార్లమెంట్లో 3 రోజుల క్రితం పార్లమెంట్లో బండి సంజయ్ ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ పార్లమెంట్లో ప్రశ్న అడిగాడు. పోయిన ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్లో 32,000 మంది మిస్ అయిపోయారని చెప్పేసి నానా యాగి చేశారు, దాని గురించి హోమ్ మినిస్ట్రీ దగ్గర వివరాలు ఎన్నో ఇవ్వండి అని అడిగారు. హోమ్ మినిస్ట్రీ రిటర్న్ రిప్లై, రాతపూర్వకమైన లిఖితపూర్వకమైన రిప్లై ఇచ్చారు. 2016 నుంచి 2024 వరకు ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని రికవర్ చేశారు, మొత్తం డేట్ వైజ్ లిస్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడారంట ఎన్నికల టైంలో. పచ్చి అబద్ధం. ఇంకా పార్లమెంట్లో చెప్పినా ఇంకా అబద్ధం ఆడారంటారంటారేంటి? పార్లమెంట్లో లిస్ట్ ఇచ్చారు. 49,000 పైచిలకు తప్పిపోయారు, అందులో అందరినీ రికవర్ చేశారు. ఒక 700 మంది ఇంకా దొరకాలి. 700 మంది కూడా వీళ్ళు తప్పిపోయినట్టు కాదు, వాళ్ళ ఫ్యామిలీలో సెటిల్ కాంప్రమైజ్ అయిపోయి మా దాకా రాలేదు, అలాంటివి తప్పితే ఇందులో తప్పిపోయటాలు, కిడ్నాపులు, వేశ్యాగృహాలకు అమ్మటాలు ఇవన్నీ ఏమీ లేవు. ఇది కేవలం ఎన్నికల స్టంట్గా ఉపయోగించబడిన వార్త తప్పితే దీనిలో నిజం లేదని లిఖితపూర్వకమైన హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన రిప్లై. ఇంకది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి నా దగ్గర ఎవడో ఆఫీసర్ చెప్పాడని కహాని చెప్పి దాని మీద కూటమంతా హంగామా చేసేసి 32,000 మంది అమ్మాయిలు పోయారు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చేశారు. ఇప్పుడు మరి పార్లమెంట్లో అంత వచ్చిన తర్వాత అత్యున్నత ప్రదేశ పార్లమెంటు వివరాలు వచ్చినప్పుడు క్షమాపణ చెప్పాలి కదా పవన్ కళ్యాణ్. చంపలు వేసుకుని నేను తప్పు చెప్పాను, ఎవడో నా ఆఫీసర్ చెప్పాడు, ఆ మాటలు నమ్మి మీకు నేను అబద్ధాలు చెప్పాను, మిమ్మల్ని మోసం చేశాను, ఓట్ల కోసం తప్పుడు పనులు చేశాను, రీతిగా ఉంటాను, నిజాయితీ రాజకీయాలు చేయడానికి వచ్చాను అని ఆవేశ ప్రసంగాలు చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇంతటి పచ్చి అబద్ధం ఆడినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకి పెద్ద గొడవలు బాగా అవుతున్నాయంట. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు దూరం పెడుతున్నాడంట, ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారని. ఇవన్నీ ఇవాళ చెప్తూ కానీ వార్తలు పుట్టుకొస్తున్నాయి, లేకపోతే వాళ్ళ జరుగుతున్నాయంట. నిజంగా పుట్టుకొస్తున్నాయి కాదు, ఇవన్నీ మీరు నా పాత వీడియోలు చూస్తే మీకు గతంలోనే చెప్పాను ఎన్నికలు అయిన తర్వాత జరగబోయేది ఏంటి అని. అది అబద్ధం ఒకటోటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబద్ధం, ప్రశ్నించడు, నేను ప్రశ్నించడానికి పుట్టానంటాడు. మొన్న లోకేష్ ఏమంటాడు, 1 సంవత్సరం పాటు తర్వాత అమలు చేస్తాము, ఇవన్నీ సమీక్షలు చేయాలి, కమిటీలు వేసి కమిటీల ద్వారా సమీక్షలు చేసి ఆ తర్వాత ఈ పథకాల గురించి ఆలోచించాలి. 1 ఇయర్ తర్వాత, ఈ ఎన్నికల ముందు చెప్పలా, ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినప్పుడు చెప్పలా, నెక్స్ట్ హామీ ఇచ్చారు, బట్ ఎప్పుడు ఇస్తామని అప్రూవ్ క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అయిన మరుక్షణమే మా సూపర్ 6 అని మాట్లాడారు చంద్రబాబు. నీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర పబ్లిక్ మీటింగ్లో మాట్లాడు, ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరు పిల్ల 30,000, 33 45,000, 4 65,000. చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లో చెప్పడమే కాకుండా రామానాయుడు ఇతర ఎమ్మెల్యేలు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ఎన్ని వీడియోలు చూసాం మనం.
ఇన్ని చేశారు. ఇప్పుడేమంటాడు చంద్రబాబు, ఇంటికి ఒకటే అట, ఇంటికి ఒకటే. ఏమి యూటర్లు, ఏం పచ్చి అబద్ధాలు. అప్పట్లో జగన్ కూడా ఇట్లానే చేశారు కదా అమ్మఒడి పథకం. జగన్ చేశాడు, జగన్ జపమైందయ్యా, జగన్ చేశాడు. జగన్ ఏం చేశాడు, ప్రజలు ఓడించి కూర్చోబెట్టారయ్యా. మీరు అనలిస్టులు అయితే వైసీపీ పార్టీ నాయకుల జర్నలిస్ట్గానే మాట్లాడుతా. జనాన్ని ఓడించారు, జనం తప్పు చేశాడు, ఒప్పు చేశాడు, జగన్ ఓడించాడు కదా. ఇంకా జగన్ 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 అని పీకుతారు ఎందుకు? మీరు పీకాల్సింది చెయ్యాలి కదా. మీరు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నా అని చెప్తున్నారు. అభివృద్ధి చేస్తున్నారు. 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి అప్పు 7,000 కోట్లు అప్పు తెచ్చుకోవడం అభివృద్ధి? అది సంపద సృష్టి. 15,000 కోట్లు సెంట్రల్ నుంచి తెచ్చారంట సార్. 10,000 కోట్లకి పోర్టుల్ని సెక్యూరిటీగా పెట్టి డబ్బులు తీసుకుందామని అప్లికేషన్ పెట్టింది. ఇది సంపద సృష్టి. 15,000 కోట్లు ఏంటి గవర్నమెంట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి? పచ్చి అబద్ధాలు. 15,000 కోట్లు గ్రాంట్ కాదు, గ్రాంట్కి లోన్ ఫెసిలిటేషన్కి తేడా తెలుసుకోండి. 15,000 కోట్లు ఇచ్చింది గ్రాంట్ కాదు. గ్రాంట్ అయితే అది మన డబ్బు, మన రాష్ట్రానికి వచ్చే డబ్బు. ఈ లోన్ ఫెసిలిటీ మీరు అప్పు తీసుకోండి, మేము మీకు గ్యారంటీ సంతకం పెడతాం. అది ప్రభుత్వాన్ని అప్పు తీసుకోమంది. ఇదే కదా గతంలో 2017లో గతంలో కేంద్ర ప్రభుత్వం 19,000 కోట్ల అప్పుకి ఇచ్చినప్పుడు 19,000 కోట్ల అప్పు తీసుకుంటానికి పర్మిషన్ ఇచ్చింది. అది ఒప్పుకోలేదు కాబట్టి చంద్రబాబు అదంతే పారదర్శకత కావాలి, వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు, లెక్కలు చూస్తారు, కానీ మాకు అంత అవసరం లేదు, మాకు ఇవ్వండి, మీరు మాట్లాడటానికి లేదు, అలా అయితే ఇష్టం, లేకపోతే వద్దన్నాడు కదా. అప్పుడు 19,000 వద్దన్నాడు, ఇప్పుడు 15,000 ఎందుకు ఒప్పుకున్నాడు? 15,000 అప్పు. ఇది గ్రాంట్ కాదు. ఏదో సాధించారు, తిరిగాడు 3 సార్లు, పిచ్చి కోతలు, పిచ్చి రాతలు తప్పితే అప్పు. నిర్మలా సీతారామన్ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ లోన్ ఫెసిలిటీ. ఇంకా చంద్రబాబు కనీసం అదే తెచ్చాడు, జగన్ 5 ఏళ్ల కాలంలో ఏమి తీసాడని చెప్తున్నారు. జగన్ పీకాడు, ఏం పీకాడు మీకు ఎందుకయ్యా? జగన్ అయిపోయింది, ఓడిచ్చారు కదయ్యా. మీరు పీకాల్సింది మాట్లాడండి. ఇంకా జగన్ ఏం పీకాడు, అది పీకాడు, మిమ్మల్ని ప్రజలు మీ వాగుళ్ళు, మీ అబద్ధాలు, మీ అన్ని నమ్మే కదా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇక మీరు పీకాల్సింది, మీరు చెప్పిన వాగ్దానాలు నడపాల్సి చూడండి. ఇంకా జగన్ జపం ఎందుకు చేస్తారు? అయిపోయింది. మీరు ప్రజల జపం చేయండి, మీ హామీలు జపం చేయండి, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. మనోహర్ ఏమో మూడు సిలిండర్లు ఇప్పుడు ఇవ్వలేమని చెప్తాడా? లోకేష్ ఏమో సంవత్సరం తర్వాత అమలు చేస్తామంటారా? ఈయనేమో ఇప్పుడు గుర్తొచ్చిందంట, చాలా భయం వేస్తోంది ఈ పథకాల విషయంలో. అప్పుడు నోరు నరం లేని నాలిక కనుక అడ్డదిడ్డంగా ఏమొస్తే నోటికి అది, ఎలా వస్తే అలాగ అది ఇస్తాం, అది చేస్తాం అని పిచ్చి కోతలు కూసి వాళ్ళేమో యూటర్న్లు, అబద్ధాలు. ఇది ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. నేను రీతిగా రాజకీయాలకు వచ్చాను, నిజాయితీగా చేయడానికి వచ్చాను, ప్రశ్నించడానికి వచ్చాను, ఈ ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నించాడు. మనం ఇచ్చాం హామీలు, పబ్లిక్లో 10 మంది ముందు ఇచ్చాం. సీఎం వాళ్ళు చంద్రబాబు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు కూడా సీఎం అయిన చంద్రబాబు నోటిలో నుంచి ఇచ్చిన మాటలు, మన ఎమ్మెల్యేలు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మాట్లాడిన మాటలు, మనం వెనక్కి తీసుకోకూడదు, తప్పు. అంటే చంద్రబాబు నోట్లో వేలు పెడితే తెలియని రాజకీయ నాయకుడు నిన్నగాక రాజకీయాలకు వచ్చాడా? 14 ఏళ్ళు సీఎంగా చేసావు, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది నీకు. ఎన్నికలప్పుడు ఖజానా ఖాళీ చేశారు, అప్పులు చేశారు, అవి చేశారు మాట్లాడి అప్పుడు తెలీదా ఖజానాలో ఏముందో? ఇప్పుడు తెలిసిందా నీకు? ఇవాళ కళ్ళు తెరిచావా? ఇవాళ రాజకీయాల్లో అడుగుపెట్టావా? నీ అనుభవం ఎందుకు? ఏడవనా? అంత అనుభవం ఉన్నప్పుడు తెలియదు నీకు. అనుభవం ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఈ హామీలు ఇవ్వగలమా, ఇస్తే నెరవేర్చగలమా అని ఆలోచన లేదా? అప్పుడు ప్రజల్ని ఎలా మోసం ఇది చంద్రబాబు పథకం. చంద్రబాబు పథకం ఏంటంటే మాట్లాడుట, ఎన్నికలప్పుడు ఏదో హడావిడి హంగామా చేయుట, ఆ తర్వాత వెన్ను చూపుట, యూటర్న్ చేయట. గతంలో అది చేశాడు, ఇప్పుడు అది చేసి అది చెప్పినా ప్రజలు నమ్మల. ప్రజలు ఏదో అయిపోద్దు, చంద్రబాబు ఏదో చేసేస్తాడు, ఆఖరి పీరియడ్లో చాలా మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు అని ఒక బోగస్సు ఇది నమ్మించారు. పాము యొక్క లక్షణం, నువ్వు పాలు పూసి పెంచినా పాము విషమే కక్కుతుంది కానీ దాన్ని కక్కదు. చంద్రబాబు నైజం అది. మాట ఇచ్చుట, మాట తప్పుట, యూటర్న్ చేయట, ఎవరి మీదో ద్వేషం చేయట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేను గతంలో చెప్పాను, రేపు ఎన్నికలైనాక పొరపాటున ఈ టీం గెలిస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఇవాళ ఓన్లీ ఉత్సవ విగ్రహంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఏ మినిస్ట్రీకి వెళ్ళినా, ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏమిటయ్యాడు? చంద్రబాబు గారు చెప్పారు, లేదు చిన్నబాబు గారు చెప్పారు, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు మాట ఊసు లేదు. ఉత్సవంగా కూర్చోబెట్టారు. అలా ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు?
పవన్ కళ్యాణ్‌ని ఎలా నొక్కాలి, ఎలా తొక్కాలి, ఎలా అక్కడే ఉంచాలి అనేది అతని వ్యూహం. ఎందుకు ఆ వ్యూహం అంటే పవన్ కళ్యాణ్‌ని తొక్కుతూ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే తన కొడుకు పెరుగుతాడు. తన కొడుకు రాబోయే కాలంలో 2029 నాటికి ఆ కూటమి యొక్క ముఖ్యమంత్రి పాత్ర ఎవరు? ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు? చంద్రబాబు కాదు. చంద్రబాబు 80 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ ఉంటాడు. వెనకాల ఉండి నడిపించాల్సిందే. సో, నెక్స్ట్ ఈ 2029లో ఈ కూటమి యొక్క క్యాండిడేట్ ఎవరు? చంద్రబాబు 100% తన కొడుకుని ట్రై చేస్తాడు. తన కొడుకుని 2029 నాటికి సీఎం క్యాండిడేట్‌గా ప్రమోట్ చేస్తాడు. ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు? అందుకని పవన్ కళ్యాణ్ తను ఒంటరిగా ఎదగటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చంద్రబాబు వ్యూహాలకు ప్రతివ్యూహాలు చేయగలిగిన సమర్థత కానీ, అంతటి చాకచక్యం కలిగిన సమూహం కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ లేరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌ని ఎక్కడ తొక్కుట, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. అది జరుగుతూ ఉంటుంది. అది తెలుసుకునేటప్పటికి చంద్రబాబు చక్రం తిప్పేస్తాడు. చంద్రబాబు అంతా కుళ్ళు రాజకీయాలు, ఈ క్షుద్ర రాజకీయాలు, ఈ అవకతవకల రాజకీయాలకు నిష్ణాతుడు కదా! పెద్ద నేర్పరి. ఎక్కడ కళ్ళు పలకరిస్తా ఉంటే, పెదాలు పలకరిస్తా ఉంటే కళ్ళు వెక్కిరిస్తాయి అంటారే, ఆ బాపతు. పవన్ కళ్యాణ్ బుధం మీద చేయేస్తూ తిడుతుంటే ఇతని వల్లే మేము కూటమి గెలిచింది అని చెబుతూ ఉంటాడు, మెచ్చుకుంటూ ఉంటాడు. ఇతని వల్లే అని ఆఖరిలో తొక్కుతాడు. అది అతని లక్షణం. అది పవన్ కళ్యాణ్ పాపం 2029 నాటికి ఈసారి చంద్రబాబును గెలిపించండి, ఓట్లేయండి అని అడిగిన పవన్ కళ్యాణ్ రేపు 2029లో లోకేష్ని గెలిపించండి, ఓట్లేయండి అని అడిగే పరిస్థితికి దిగజారుస్తాడు చంద్రబాబు లోకేష్ని. పవన్ కళ్యాణ్ అది ఆ విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడకపోతే పవన్ కళ్యాణ్ అలా చంద్రబాబు క్లీన్‌గా సాఫ్ చేసి కూర్చోబెడతాడు. ఓకే సార్. థ్యాంక్ యూ.